ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి వారికి ప్రధానంగా ఈ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ 8వ స్థానం రెండు రకాలైనటువంటి అంటే స్వక్షేత్రమైంది, అంతేకాకుండా శుక్రుడికి శుభస్థానం కూడా అయింది. కాబట్టి పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతూ సమాజంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా మానసికమైనటువంటి కాస్త ఒడుదుడుగులు ఉండేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి ఈ నెల 14వ తేదీ నుంచి ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. ప్రధానంగా ఉన్నత విద్యలకు గనక ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి, కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా చక్కటి అనుకూలమైనటువంటి స్థితి. ఈ రకంగా వెళుతూ ఈ నెల 15వ తేదీ నాడు రవి మిథున రాశిలోకి సంక్రమించడం వల్ల ఈ తులారాశి వారికి రవి మిథున రాశి యందు ఉండడం, అది రవికి వేధస్థానం కాబట్టి కాస్త లాభదాయకమైనటువంటి విషయాలలో కాస్త అననుకూలమైనటువంటి స్థితి. రాజకీయ నాయకులకు కాస్త జాగ్రత్తలు అవసరం. కాస్త గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా సామరస్యంగా సమాజంలో జీవనాన్ని గడుపుతూ ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ రాజకీయ నాయకులకే కానివ్వండి, అత్యున్నత విద్యలు అంటే మాస్టర్ డిగ్రీ చేసే వాళ్ళందరికీ కూడా ఈ రవి యొక్క ఆరాధనల వల్ల, అంటే రవి యొక్క ఆరాధనలు ఏముంటాయి అంటే నమస్కార ప్రియో భాను అని ప్రతిరోజు కూడా స్నానం కాగానే సూర్యుడికి ఎదురుగా నుంచొని సూర్యుడికి నమస్కారం చేయడం, అవకాశం ఉంటే సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు కూడా ఒకసారి చదవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇటు కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, ఇటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం రవి యొక్క అనుగ్రహం వల్ల పొందేటటువంటి పరిస్థితి అన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల యొక్క విషయంలో ఆలోచించిన, రుణాల విషయంలో ఆలోచించిన అనుకూలమైనటువంటి స్థితి, ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కాస్త చికాకులు, చిన్న చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు అధిగమించాలి అంటే, అంతేకాకుండా పెళ్ళి పరమైన అంటే పెళ్ళికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందాలి, చక్కటి సంబంధాలు రావాలి, కలవాలి అనేటటువంటి అవకాశం పొందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు చేయించడం మంచిది. ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు అంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ తులారాశి వారు మంచి జీవనాన్ని గడుపుతూ ఆనందమైనటువంటి జీవనాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.